బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించనున్నారు అధికారులు. ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. సీసీటీవీలతో నిత్యం కౌంటింగ్ ను పర్యవేక్షించనున్నట్లు తెలిపింది. ఇక బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2 విడతల్లో కలిసి 67.13% పోలింగ్ నమోదైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించనున్నారు అధికారులు. ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. సీసీటీవీలతో నిత్యం కౌంటింగ్ ను పర్యవేక్షించనున్నట్లు తెలిపింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2 విడతల్లో కలిపి 67.13% పోలింగ్ నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బీహార్ కౌంటింగ్ ఏర్పాట్లపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, బీహార్ కౌంటింగ్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్. మొత్తంగా 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క రిటర్నింగ్ అధికారిని నియమించింది. వాటితో పాటు ఒక్కొక్క కౌంటింగ్ టేబుల్ పైన ఒక్కొక్క సూపర్వైజర్ ఉంటారు. సూపర్వైజర్తో పాటు ఒక కౌంటింగ్ అబ్జర్వర్ ఉంటారు. వారితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్తో పాటు పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఏజెంట్లు ఉంటారు. మొత్తంగా 18,000కు పైగా ఏజెంట్లు ఉన్నారు. వారందరూ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారికి ఏదైనా అనుమానాలు ఉన్నా, లేకపోతే ఫామ్ 17(c)కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా సందర్భంలో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అనేది కూడా చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ అనేది కూడా నమోదు కాలేదు అనేది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పొలిటికల్ పార్టీస్ 12 గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇంకా మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి కూడా ఇక్కడ కూడా రీపోలింగ్కి సంబంధించినటువంటి అభ్యర్థనలు ఏవి కూడా రాలేదు అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రారంభం అవుతుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8:30 నుంచి ఈవీఎంలలో సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈసారి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దివ్యాంగులు, వారితో పాటు ఏజ్డ్ పీపుల్ కూడా పోస్టల్ బ్యాలెట్ వాడుకున్నారు. కాబట్టి కొంత ఎక్కువ సమయం అనేది కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైము ½ అన్ అవర్ లోపే, అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ని వాడుకునేది. కాబట్టి ½ అన్ అవర్ లోపే వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది పూర్తయ్యేది. ఆ ½ అన్ అవర్ తర్వాత నుంచి కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ చేసేవారు. బట్ ఈసారి పోలింగ్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నిబంధన అనేది కూడా మార్చారు. ఈవీఎం లాస్ట్ రౌండ్ లోపు ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది పూర్తి చేయాలనేది కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఆ మేరకు ఒక నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు. ఇక మొత్తంగా 38 జిల్లాలు ఉన్నాయి బీహార్కు సంబంధించి. 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,043,400 పైచీలకు కౌంటింగ్ అవి ఉన్నాయి. మొత్తంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రతి పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీలతోటి నిత్యం వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో సీసీటీవీకి సంబంధించినటువంటి సర్వేలెన్స్ ఉంటుంది. ఇక 3 అంచెల భద్రత ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అనేది కూడా విధిస్తారు. ఇక సంబరాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎలాంటి సంబరాలు కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర చేసుకోవడానికి ఉండదు. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలు అనేది కూడా నార్మల్గా పొలిటికల్ పార్టీస్ అనేది కూడా చేసుకుంటూ ఉంటాయి. బట్ ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర మాత్రం అట్లాంటివి ఏవి కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, లేకపోతే సంబరాలు కావచ్చు చేసుకోవడానికి వీల్లేదు. వాటికి సంబంధించి నిషేధం అనేది కూడా ఉంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి
అఫీషియల్ వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎప్పటికప్పుడు కౌంటింగ్కి సంబంధించినటువంటి ఫలితాలను ఎప్పటికప్పుడు దాంట్లో పొందుపరుస్తూ ఉంటారు. రౌండ్ వైజ్గా వచ్చినటువంటి ఓట్లు కావచ్చు అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలిసేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను కనుక ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అనేది బీహార్కు సంబంధించి ఎన్డీఏ కూటమికి అధికారం ఖాయమంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా వారికి అనుకూలంగా వచ్చాయి. సుమారు 130 నుంచి 140 సీట్ల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. మహాగఠబంధన్ 75 నుంచి 110 సీట్ల లోపు పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేశాయి. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారతాయా లేకపోతే తలకిందులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బీహార్కు సంబంధించి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది. 67.13% కూడా పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 57%కు దగ్గరగా పోల్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో 56% పైగా పోల్ పర్సెంటేజ్ నమోదైంది. బట్ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదు కాలేదు. దాంతోపాటు మహిళలు కూడా ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో వారు ఓటు హక్కు అనేది కూడా వినియోగించుకున్నారు. సుమారు 71% వరకు కూడా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా మహిళలు యూత్కు సంబంధించినటువంటి ఓటర్సే ఉన్నారు. కాబట్టి వారు ఎటువైపు ఉంటే అటువైపు ఆ పార్టీలు గెలిచేటువంటి అవకాశం ఉన్నాయి. సో చూడాల్సి ఉంటుంది. రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 గంటల నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే ట్రెండ్స్ అనేది కూడా బయటకు వస్తాయి. 9-10 లోపే పూర్తి స్థాయిలో బీహార్ ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి జ్యోతి.